అండ్ అలాగే కరోనా ముందు ఎలా ఉన్నా కానీ కరోనా వచ్చిన తర్వాత అందరూ కూడా ఒక్కసారిగా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. అరే ఏమైపోతున్నాయి మన జీవితాలని. అలాంటి టైంలో కూడా చాలామంది డబ్బున్న వాళ్ళు డబ్బుని ఎలా దాచుకోవాలి, మనకి భవిష్యత్తు ఉంటుందా లేదా అనే డైలమాలో ఉన్నప్పుడు చిరంజీవి గారు మొదటికి ముందుకొచ్చి ఆక్సిజన్ సప్లై కానీ సో ఎంతో మందికి ఆసరాగా నిలిచారు. సో ఆయన అప్పుడు కరోనా టైంలో మీకు చెప్పిన మాట ఏంటి? ఒక తూర్పుగోదావరి జిల్లాలో ఒక కుగ్రామం గొల్లవెల్లి అనే గ్రామంలో ఆక్సిజన్ లేక ప్రతిరోజు 15 నుంచి 20 మంది చనిపోతున్నారు అని ఆయనకి తెలిసిన వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద తెలిసిన రోజే ఒక 200 సిలిండర్లు ఆయన పూలప్ చేసి 2 సిలిండర్లు కూడా దొరకలేని పరిస్థితి. సీఎం గారు తలుచుకుంటే 2 సిలిండర్లు కూడా దొరకలేని పరిస్థితుల్లో ఆయన చాలా కష్టపడి 200 సిలిండర్లు తయారు చేసి ఒక 2 లారీలు బుక్ చేసి ఆ గ్రామానికి పంపించినప్పుడు ఆయన స్నేహితులు కానీ పెద్ద పెద్ద వారు కానీ ఒక గ్రామం కాదు అన్ని గ్రామాల్లోని ఇదే పరిస్థితి ఉంది, మీరు అందరినీ ఆదుకోవాలి అని అందరూ రిక్వెస్ట్ ప్రకారం యుద్ధ ప్రాతిపదిక మీద తెలంగాణలో 12 చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులు, ఆంధ్రాలో 20 ఆక్సిజన్ బ్యాంకులు వితిన్ 1 వీక్లో స్థాపించారండి. స్థాపించి కోట్లాది రూపాయలు వెచ్చించి అటు చైనా నుంచి, అటు దుబాయ్ నుంచి, ఇటు అమెరికా నుంచి అనేక ప్రాంతాల నుంచి ఈ సిలిండర్స్ తెప్పించడం కానీ లేకపోతే ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ తెప్పించడం కానీ చాలా అమౌంట్ వెచ్చించి ఎవరు చనిపోకుండా ఉండే విధంగా. అట్ ద సేమ్ టైం మేము కూడా ఆ రోజుల్లో గాలి సోకితే చనిపోతాం, ముట్టుకుంటే చనిపోతాం అనే పరిస్థితి ఉన్నప్పుడు మెగా అభిమానులు అందరూ కూడా ఈ సిలిండర్ పట్టుకుని వెళ్ళి ఆ పేషెంట్ పట్టుకుని అతనికి ఆక్సిజన్ అందించే విధానం పునర్జన్మని ఇచ్చారన్నమాట ఈ అభిమానులు అందరూ కూడా. అంటే ఈ అభిమానులు కూడా అంత శక్తిమంతులు అన్నమాట అండి. ఆ రాముడికి హనుమంతుడికి ఉన్న సంబంధమే ఈ మెగాస్టార్ చిరంజీవి గారికి మెగా అభిమానులకి ఉన్న సంబంధం అన్నమాట అండి. వారు చిరంజీవి గారి ద్వారాగా అన్ని వేల మంది ప్రాణాలు కాపాడటం అది చాలా గొప్ప విషయం అన్నమాట. అది తలుచుకుంటూ ఉంటే మేమే చేసామా చిరంజీవి గారు ప్రత్యక్షమై దేవుడు ఈ ప్రజలను కాపాడారా, తెలుగు ప్రజలను కాపాడారా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇండస్ట్రీ వరకు చూసుకుంటే సుమారు 24 క్రాఫ్ట్స్లో రిజిస్టర్ అయిన వారు 14,000 నుంచి 15,000 మంది అంతమంది ఉన్నారండి. అన్రిజిస్టర్డ్ వేలాది మంది ఉన్నారు. మరి అన్ని కుటుంబాలని ఆయన ఆదుకునే విధంగా షూటింగ్ లేదు, 3 నెలల నుంచి షూటింగ్ లేదు, అందరూ రోడ్డుని పడిపోయారు. ఆ పరిస్థితుల్లో ప్రతి ఇంటికి ఆయన కొంతమందిని బ్యాచ్ల వారిగా నిర్మించుకుని ఏం కావాలి వారికి ఆ సామాగ్రి అంతా కూడా అన్ని కుటుంబాలకి, అన్ని వేల మంది కుటుంబాలకి అప్పటికప్పుడు ఒక ఇండస్ట్రీలో సిసిసి అని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని తోటి హీరోలని కలుపుకుని చాలా గొప్ప సేవ చేశారండి. కార్మికులను ఆదుకున్న విధానం ఆ 3 నెలల్లో తర్వాత సెకండ్ టైం వచ్చినప్పుడు మొత్తం అలాగా 3 టైమ్స్ ప్రతి ఇంటికి ఈ పంపించారన్నమాట. ఈ సరుకులన్నీ పంపించారు, వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు అన్నీ పంపించారు. అట్ ద సేమ్ టైం వ్యాక్సిన్ కోసం కూడా చాలా కాస్ట్లీ అఫేర్ అది. 3 డోసెస్ కూడా ఇండస్ట్రీ మొత్తం అందరూ కూడా ఇక్కడే చిరంజీవి చాటుపడి దొరగా అందరికీ వేసి అందరు ప్రాణాలు కాపాడారు. ఇవన్నీ కూడా చాలా గొప్ప అంత ఈజీ కాదండి. ఎన్ని వేల కోట్లు ఉన్నా చేయటం చాలా కష్టం. వాళ్ళకి విశాలమైన ఉదయం కావాలి, మంచి మనసు కావాలి. చాలా మంచి మనసు ఉన్న మహారాజుగా మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పొచ్చండి. సేవా కార్యక్రమాల్లో నిజంగానే ఒక మహారాజు లాంటి వారు ఆయన. దాంతో పాటుగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతి కాంచిందంటే ఆయన పార్ట్ అనేది నిజంగా చాలా ఉంది. సో అప్పుడు అంటే సూపర్ హీరోస్కి దక్కిన ఘనత కూడా మెగాస్టార్ గారి ఏదైతే ఈ పర్సనాలిటీ బొమ్మ కానీ అది కూడా చేసి అమ్మడం అనేది బయట తెలుస్తుంది ఇప్పుడు కూడా. సో ఓ ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళారంటే ఆయనే. సో అది చూసినప్పుడు ఒక మెగా అభిమానిగా ఎలా అనిపిస్తూ ఉంటుంది అంటే ఈ రోజు నాటికి చిరంజీవి గారు ఒక అమెరికా కానీ ఒక లండన్ కానీ ఏ దేశం వెళ్ళినా అక్కడ అందరూ కూడా అతను నాకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, నాకు వేల కోట్లు ఉన్నాయి, నాకు పిల్లలు ఉన్నారు, నేను డాక్టర్ని, అవన్నీ మర్చిపోయి అక్కడ మళ్ళీ లుంగి షర్ట్ వేసేసుకుని డ్యాన్సులు చేయటం కానీ, ఆయనకి పూలాభిషేకం చేయటం, ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఘనస్వాగతం పలకటం, కార్లతో ర్యాలీ చేయటం, మళ్ళీ అక్కడ కటౌట్లు పెట్టి పూలాభిషేకం చేయటం, ఇవన్నీ కూడా ఆయన మీద ఉన్న ప్రేమ అభిమానం ఎక్కడ తగ్గలేదండి. ఏ రాష్ట్రం వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా అదే ప్రేమ, అదే ఇది. అంటే ఎంత గొప్ప వ్యక్తి అయితే
అన్ని వేల మంది లక్షల మంది ఆయనకి అభిమానులు ఉంటారు, ఆయన కోట్ల మంది అవును. చెప్పాలంటే. అంటే అభిమాని లేని ఇల్లు, అభిమాని లేని ఊరు లేదని చెప్పాలండి. అవును. అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. ఉమ్. ఈవెన్ మనం చాలా ఇండియన్ అంబాసీ ఆఫీస్ కానీ ఇతర కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడైనా సరే ఉమ్. వాళ్ళు చూపించే అభిమానం అన్నమాట, మెగాస్టార్ మెగాస్టార్ అని చెప్పి ఉమ్. చాలా గొప్పగా మనం ఆశ్చర్యపోతాం. ముఖ్యంగా నేను బాగా తరచూ తిరుగుతూ ఉంటాను అనమాట అండి. ఉమ్. అప్పుడు చాలా ఆయన పేరు చెప్తే మాకు ఇచ్చే గౌరవం, అభిమానం, ఉమ్. ఇవాళ సంఘంలో మాకు ఇంత పేరు ఉందంటే కారణం ఆయనమాట అండి. మ్మ్. ఎక్కడికి వెళ్ళినా మాకు అన్ని పనులు చాలా ఈజీగా అయిపోతాయన్నమాట. ఉమ్. ఆయన పేరు చెప్పగానే టక్కన లేచి నుంచుని పని చేస్తూ ఉంటారన్నమాట. Yes. అది చాలా గొప్ప ఆశ్చర్యంగా ఉంటుంది అన్నమాట అండి.